హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. రీసెంట్ గా రిలీజ్ అయిన హే బల్వంత్ అనే మూవీ అయితే నిజంగా సుహాస్ గారి కెరియర్ లో మళ్ళీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మూవీగా ఖచ్చితంగా రికార్డ్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. అండ్ స్టోరీలోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ స్టోరీ ఉన్న డైలాగులు ఆ వివి మొత్తం థియేటర్లో రికార్డ్ చేసి పైరసీ చేసేసి ఇంకా యూట్యూబ్ లేదంటే వాట్సాప్ స్టేటస్లలో ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి మొత్తం రివీల్ చేస్తున్నారు. కానీ నేను ఖచ్చితంగా ఒక గ్యారెంటీ అయితే మీకు ఇస్తానన్నమాట. మీరు పెట్టుకున్న కామెడీ ఎక్స్పెక్టేషన్స్ ని మించి హే బల్వంత్ మూవీ అయితే 100% ఉంది. నిజంగా ఆ స్టోరీ లైన్ కూడా అంటే కొత్త కొత్త కథలని తీసుకురావడం చాలా కష్టమైందనమాట. ఒక రిపీట్ కథతో కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు చేంజ్ చేసి దానికి కొంచెం మసాలా యాడ్ చేసి ఈ రోజుల్లో సినిమాలు తీస్తున్నారు. కానీ ఒక కొత్త స్టోరీ అని ఎందుకు చెప్తున్నానంటే సినిమా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. అండ్ అంటే దీంట్లో మన సుహాస్ గారు కృష్ణ అనే క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. అండ్ రావు బల్వంత్ అనే అతను అంటే కృష్ణ వాళ్ళ ఫాదర్ అనమాట, సుహాస్ వాళ్ళ డాడీ అనమాట. సో ప్రతి ఒక్క కొడుక్కి కూడా తన తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది. అండ్ తన తండ్రి చేసే కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి, అంటే తన తండ్రి చేసే బిజినెస్ ని టేకప్ చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక గోల్ తో మన కృష్ణ ముందుకెళ్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ సినిమాలో స్టోరీని ఎలా అయితే పికప్ చేసుకుంటూ వెళ్ళారో అట్ ద సేమ్ టైం కామెడీ లెవెల్స్ ని కూడా పీక్స్ లెవెల్ కి తీసుకెళ్లారు. సుదర్శన్ గారు బ్యాక్ ఈ మూవీతో. అంటే మన సుదర్శన్ గారి ప్రీవియస్ మూవీస్ లో కామెడీ చూసామన్నమాట. ఈ మధ్య కాలంలో కొంచెం ఆయనకు సినిమాలు తగ్గినాయి, కానీ పర్టికులర్ గా కృష్ణార్జున యుద్ధం మూవీలో సుదర్శన్ గారి కామెడీ అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. దాంట్లో ఒక పెయింటర్ క్యారెక్టర్ చేశారు ఆయన. అంటే సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ తో ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది, చాలా బాగుంది. సో అంటే తన తండ్రి బిజినెస్ ని టేకప్ చేసే ప్రాసెస్ లో అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య జరిగే ఆ కాన్వర్జేషన్ పంచ్లు అయి ఉండొచ్చు, వన్ లైన్ ఆర్డర్ పంచెస్ కానీ ఆ కామెడీ లెవెల్స్ కానీ పీక్స్ లో ఉంటాయి. అండ్ దీంట్లోనే శివాని గారు కూడా ఎంటర్ అవుతారు అనమాట. సో ఫస్ట్ సుహాస్ ఇంకా శివాని వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఆ బాండింగ్ లో ఉన్నప్పటికీ ఫైనల్ గా వాళ్ళిద్దరు లవర్స్ అవుతారు. కట్ చేస్తే వాళ్ళ డాడీ చేసే బిజినెస్ గురించి తెలిసిన సుహాస్ అయితే చాలా పెద్ద షాక్ కి గురవుతాడు. సో ఆ ట్విస్ట్ ఏంటనేది మనం ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. వన్స్ థియేటర్ లో చూసిన తర్వాత ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంటే ఇలాంటి ఒక ట్విస్ట్, ఒక కామెడీ మూవీలో ఇలాంటి ఒక ట్విస్ట్ ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అంటే చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది ఆ ట్విస్ట్ కూడా. అండ్ ఆ బిజినెస్ గురించి తెలిసిన శివాని గారు బ్రేకప్ చేసుకోవడం కానీ లేదంటే అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని సీన్స్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. అండ్ అప్పుడు వస్తారండి మన వెన్నెల కిషోర్ గారు. లిటరల్లీ వెన్నెల కిషోర్ గారి టైమింగ్ ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఆయన యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చి పడేశారనమాట. ఒక ప్రకృతి వైద్యం గురించి ఒక ఎపిసోడ్ అయితే ఉంటుంది. దాంట్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ పీక్స్కి వెళ్తుంది. ఖచ్చితంగా మన టాలీవుడ్ కామెడీ సీన్స్ మనం చూస్తుంటాం యూట్యూబ్ లో అనమాట. లైక్ బోర్ కొట్టినప్పుడు టైం పాస్ కోసం అలాంటి లిస్ట్ లోకి చేరే కామెడీ ఈ మూవీలో చాలా ఉంది. అండ్ నరేష్ గారు, మన సీనియర్ హీరో నరేష్ గారు ఈ మూవీలో ఒక మహేష్ బాబు గారిని, ఒక బాలకృష్ణ గారిని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్స్ అయితే నిజంగా ఫ్యాన్స్ అందరికి మంచి క్రేజీ మూమెంట్ అయితే తీసుకొస్తాయి. అండ్ ప్రతి ఒక్క సీన్ లో కూడా వాళ్ళు తీసుకునే పంచ్ డైలాగ్ లా ఉండొచ్చు, లేకపోతే లైక్ ఈ రోజుల్లో కామెడీ అంటే అవుట్ అండ్ అవుట్ లైక్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ నిండిపోయింది. బట్ ఈ మూవీలో ఒక హెల్దీ కామెడీ అయితే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ కామెడీని మనం ఈ మూవీలో ఖచ్చితంగా చూస్తాం. అండ్ ఈ మూవీ టైటిల్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉండింది అనమాట. అంటే మనం చూస్తే ట్రైలర్ వచ్చినప్పుడు హే భగవాన్ అనే టైటిల్ తో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ చేయడానికి హే బలవంత్ అని చెప్పి వాళ్ళు టైటిల్ చేంజ్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెన్సార్ దగ్గర హే భగవాన్ అనే టైటిల్ కి కొంచెం లైక్ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇది టెంపర్ మూవీలో ఒక సాంగ్ కి సంబంధించిన లిరిక్ లో వర్డ్ ఇది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా కొన్ని సినిమాలో పాటలకి సంబంధించిన ఒక వర్డ్ ని తీసుకొని సినిమా టైటిల్ గా పెట్టి కూడా చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. బట్ దానికి సంబంధించినటువంటి ఆ పర్మిషన్స్, ఆ సెన్సార్ కి సంబంధించిన ఇష్యూస్ అవన్నీ క్లియర్ చేసుకొని ముందుకు రావాలి. సో అంత రిస్క్ ఎందుకు అని చెప్పి గోపి అప్సరా గారు, అంటే ఈ మూవీ డైరెక్టర్, ఫర్ ద ఫస్ట్ టైం ఒక డెబ్యూ డైరెక్టర్ అనమాట. ఆ సెన్సార్ ప్రాబ్లమ్ ని కూడా పక్కన పెట్టేసి డేర్ అండ్ డాష్ గా హే బలవంత్ అని చెప్పి టైటిల్ చేంజ్ చేసి ఈరోజు థియేటర్ లో ఒక ఫన్ బ్లాస్ట్ ని పేల్చి ఆవలు పెట్టాడు. మీరందరూ కూడా హే బలవంత్ సినిమాకి వెళ్ళండి. నిజంగా మనందరం సినిమాలకు ఎందుకు వెళ్తాం? ఆ 2 hours 2.5 hours మన బాధలు మర్చిపోయి మనందరం కొంచెం రిఫ్రెష్ అయ్యి మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం మూవీకి వెళ్తాము. అలాంటి ఒక సినిమా సుహాస్ గారు మళ్ళీ వచ్చారనమాట. అండ్ రీసెంట్ గా సుహాస్ గారి ఫేస్ లుక్స్ మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు అనమాట. అతను చాలా డార్క్ గా అయిపోవటము, ఆ లాంగ్ హెయిర్ లుక్స్ చాలా అగ్లీగా ఉన్నాయి అని చెప్పి చాలా మంది, కొంతమంది ఏంటంటే యూట్యూబ్ లో రీచ్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్స్ అయితే చేస్తున్నారు.
దానికి రీజన్ ఏంటనేది మన సందీప్ రాజ్ డైరెక్టర్ గారు ఆల్రెడీ మన సినిమా ఫంక్షన్ లో చెప్పారనమాట. తమిళ్లో ఒక మెయిన్ విలన్ గా ఆయన చేస్తున్నారు సుహాస్ గారు. కంప్లీట్ షూటింగ్ మొత్తం సముద్రం మధ్యలో ఉంటుంది. సముద్రం మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే కదా. ఆ ఉప్పు గాలి, ఆ హీట్, ఎండ దారుణంగా ఉంటుంది. నైట్ అయితే చలి విపరీతంగా ఉంటుంది. అంటే ఆ టెంపరేచర్ అనేది డేకి నైట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి టెంపరేచర్ ని ఆ స్కిన్ అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎవరి లుక్స్ అయినా అలా చేంజ్ అయిపోతాయి, ఎవరివైనా సరే. సో అంత కష్టపడి ఆయన ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన లిస్ట్ లో సుహాస్ గారు ఉన్నారు. ఈరోజు ఒక విజయవాడ నుంచి యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ కలర్ ఫోటో అనే ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు కొట్టారు. అలాంటి గొప్ప యాక్టర్ సుహాస్ గారు. సో ఇలాంటి ట్రోల్స్ అనేవి పక్కన పెట్టేసేయండి, వీలైతే ఎంకరేజ్ చేద్దాం. సో ఇలా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మీరందరూ కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా హే బల్వంత్ మూవీ థియేటర్లో చూడాల్సిన మూవీ. మీరందరూ థియేటర్లో చూసి మన సుహాస్ గారిని సపోర్ట్ చేసి హీరో అవ్వడానికి లుక్స్ కి అండ్ ఆ ఏదైతే కొంతమంది మాట్లాడుతున్న హీరో అవ్వాలంటే కొంత మెటీరియల్ ఉండాలి, ఆ లుక్స్ ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, కలర్ ఉండాలని చెప్పి మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా ఏం లేకపోయినా హీరో వచ్చని నిరూపించిన సుహాస్ గారిని థియేటర్లో గెలిపించే ప్రయత్నం 100% మనందరం చేద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘురామ్ మొలటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.